హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ రాస్తున్నటువంటి తెలంగాణ ఆంధ్ర స్టేట్స్ స్టూడెంట్స్కి సంబంధించి పేపర్ సపోజ్ కష్టంగా ఉండి మనం రాయలేనటువంటి పరిస్థితి, అసలు క్వాలిఫై అవుతామా లేదా, ఒక కనీసం మినిమం ర్యాంక్ అయినా వస్తుందా లేదా అని అనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళు మినిమం అసలు క్వాలిఫై అవ్వాలంటే ఎలా అవ్వాలి, ఎలా అటెంప్ట్ చేస్తే ఏ చీట్ కోడ్ను ఉపయోగిస్తే వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవ్వగలరది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వచ్చేద్దాం. ఎంసెట్ ఎగ్జామినేషన్స్ అనేవి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని టెస్టులు అనేవి, కొన్ని షిఫ్ట్లు అనేవి జరిగాయి తెలంగాణ స్టేట్స్లో, అలాగే ఆంధ్రాలో కూడా జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనకు అసలు ఎంసెట్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది 160 మార్క్స్ అనేది ఉంటుందనేది మనందరికీ తెలుసు. ఇందులో మనకి మ్యాథ్స్ 80 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్, ఇలా మొత్తం 160 మార్క్స్ ఉంటుంది. సో ఈ 160 మార్క్స్లో మనం 40 మార్క్స్ అచీవ్ చేసుకోవాలంటే ఏ విధంగా, ఏ ట్రిక్ని అప్లై చేస్తే మనం తెచ్చుకోవచ్చు అనేది ఒక సింపుల్ కాన్సెప్ట్లో చూద్దాం. జనరల్గా ఎంసెట్ ఎగ్జామినేషన్కి మనం ప్రిపేర్ అవుతున్నామంటేనే ఎంతో అంతో కొంతైనా మనం చదివి ఉంటాం. డెఫినెట్గా మనం కొన్ని ఆన్సర్స్ అయినా చేయగలుగుతాం. అంటే సపోజ్ 160 మార్క్స్లో కనీసం ఒక 15 నుంచి 20 బిట్స్ అయినా మీకు తెలిసిన బిట్స్ అనేవి డెఫినెట్గా మీకు ఉంటాయి. ఎందుకంటే ఎంతో కొంత ప్రిపరేషన్ అయి ఉంటారు. అవి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు. ఎందులోనైనా మొత్తానికి ఏంటంటే ఒక 15 బిట్స్ అనేవైనా కనీసం మనం చేసి ఉంటాం. 15 to 20. సపోజ్ ఒక 20 బిట్స్, ఒక 15 బిట్స్ మనం చేసామనుకుందాం. 15 బిట్స్ మనం కరెక్ట్ చేసినట్టయితే ఇప్పుడు మిగిలిన బిట్స్ అనేవి మనం చూడాలి. చూసేటప్పుడు చాలా కష్టంగా మనకు అనిపిస్తుంది, అస్సలు మనకు పేపర్ ఏమీ రానట్టు ఉందనుకోండి. అటువంటిప్పుడు మనం టెన్షన్ పడకూడదు. మనం రిలాక్స్డ్గా ఆలోచించి ఒక సింపుల్ ట్రిక్స్ని కొన్ని అప్లై చేసి, ఎందుకంటే మనకు కొంత ఎలా చేస్తే మనం మినిమం క్వాలిఫై అవ్వగలం. ఎందుకంటే క్వాలిఫై ఎప్పుడైతే అయ్యామో మనకి రిజర్వేషన్స్ ప్రకారంగా కానీ, లేడీస్ కోటా కానీ, రిజర్వేషన్ కేటగిరీ కానీ, రకరకాల డిఫరెంట్ ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, ఈ స్పోర్ట్స్ కోటాస్ కానీ, ఏదో ఒక కోటాలో మనం సీట్ అనేది ఎక్కడైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. బట్ మినిమం క్వాలిఫై అనేది మాత్రం అవ్వాలి. సో ఆ క్వాలిఫై అవ్వడానికి మీకు ఇప్పుడు 160 మార్క్స్లో మీకు ఒక 15 మార్క్స్ వరకు మీరు పక్కగా మీరు రాయగలిగారు. ఈ 15 మార్క్స్ మీకు డెఫినెట్గా వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ 160లో 15 బిట్స్ మీకు పోతే ఇంకా రిమైనింగ్ మనం చూసుకున్నట్టయితే 145 బిట్స్ ఉంటాయి. ఈ 145 బిట్స్ని మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ ఆప్షన్గా మనం చూడాల్సింది ఏంటంటే, ప్రతి క్వశ్చన్లో కూడా ఆడ్గా ఉన్న ఏదైనా మనకి ఒక క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అందులో ఏది ఆడ్ ఆప్షన్గా ఉందో దాన్ని వీలైనంత వరకు తీయడానికి ట్రై చేసేసి నెక్స్ట్ రిమైనింగ్ వాటిలో సిమిలారిటీ ఉన్న ఆన్సర్స్లోనే మనకు మ్యాక్సిమం అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక ట్రిక్గా మనం అప్లై చేసి చూడాలి. ప్రాబిలిటీ అనేది పెరుగుతుంది. అలా చేసినప్పుడు కనీసం అందరూ మీకు వచ్చినవి ఉన్నాయి. ఇందులో ఒక 5 బిట్స్ అయినా పని అట్లీస్ట్ అలా కవర్ అయ్యి అనుకుందాం. అలా కవర్ అయితే ఈ ఆడ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ, అలాగే సిమిలర్గా ఉన్న వాటిలోనే మనం ఆప్షన్స్ పెట్టుకుంటూ కొన్ని బిట్స్ని కానీ మనం తయారు చేయగలిగితే కనీసం ఒక 5 బిట్స్ అయినా మనకు వస్తాయి, 5 మార్క్స్ అయినా. అప్పుడు మనకు ఆల్రెడీ గతంలో మనకు ముందుగా వచ్చినటువంటి 15 మార్క్స్తో పాటు ఇవి ఒక 5 మార్క్స్ యాడ్ అయ్యి అనుకుందాం, ఒక 20 మార్క్స్కి రీచ్ అయ్యారు. ఇంకా రిమైనింగ్ మనకు కావాలి. ఈ రిమైనింగ్ వాటికి ఏం చేయాలంటే, మీకు ఈ 20 బిట్స్లో కూడా ఏ ఆన్సర్ అయితే లీస్ట్గా కనిపిస్తుందో దాన్ని చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఆప్షన్స్లో బి అనే ఆప్షన్స్ 20 బిట్లో కూడా తక్కువ ఉందనుకోండి. ఇప్పుడు బి అనే ఆప్షన్ మనం తీసుకొని మిగిలిన అన్ని బిట్లకి కూడా ఎలాగో మనం రాయలేకపోతున్నాం కాబట్టి అన్ని బిట్స్ కూడా బి అనే ఆప్షన్ మనం అప్లై చేసామనుకోండి, అది మీకు సక్సెస్ అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు అంటే, జనరల్గా మనకు పేపర్ ప్యాటర్న్ తయారు చేసేటప్పుడు కూడా 160 బిట్స్లో ఇంచుమించుగా, అంటే కన్ఫర్మ్గానే కాకపోయినా ఒక 30 నుంచి 40 బిట్స్ ఏ ఆప్షన్తోని, 30 నుంచి 40 వరకు బి ఆప్షన్, లేదా ఒక 30 to 40లోని సి ఆప్షన్, డి ఆప్షన్ డివైడ్ చేస్తారు. ఇంచుమించుగా అలా వస్తాయి. అంటే ఒక బి ఆప్షన్ వచ్చేవి దాదాపు ఒక 30 నుంచి 40 అయినా మినిమం ఉండొచ్చు. అవసరమైతే 45 అలా ఉండొచ్చు, లేదా 35 ఇలా ఉండొచ్చు. సో ఇలా ఆప్షన్స్ ఉండేటప్పుడు ఏదైనా 30కి పైన ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇటువంటప్పుడు మీరు మిగిలిన అన్ని బిట్స్కి మీ బి ఆప్షన్ కానీ పెట్టినట్టయితే డెఫినెట్గా అది మీకు ఒక 25 అయినా మీకు మినిమం వచ్చేటట్టు అవకాశం అయితే మీకు డెఫినెట్గా ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ మీకు వచ్చినటువంటి 20 మార్కులకి ఇక్కడ మీకు వచ్చేటటువంటి 25-30 మార్క్స్ కానీ మీకు ఇక్కడ వచ్చాయనుకోండి, మీరు ఈజీగా 50 మార్క్స్తో పాటు
క్వాలిఫై అవడమే కాకుండా ఒక మినిమం ఏదో ఒక ర్యాంక్ అనేది మాత్రం తెచ్చుకోగలిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఫస్ట్ మీకు పక్కగా వచ్చిన ఒక కనీసం 10-15 మార్క్స్కి అటెంప్ట్ చేయండి. మిగిలిన వాటిలో ఎలిమినేట్ ప్రాసెస్లో ఏదైతే ఆడ్ ఆప్షన్ ఉందో ఆ ఎలిమినేట్ ప్రాసెస్లో కొన్ని తీసేసి కొన్ని అట్లీస్ట్ మీకు అది కన్ఫర్మ్గా అయితేనే ఇది ఖచ్చితంగా ఇది అవ్వచ్చు అన్న కన్ఫర్మేషన్ కొద్దిగా అనిపిస్తే అలాగే ఎలిమినేట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఒకవేళ అటువంటి ప్రాసెస్లో మేము చేయలేకపోతున్నామంటే దాన్ని కూడా విడిచిపెట్టేయండి. మిగిలిన అన్ని బిట్స్కి కూడా మీరు ఏదైతే లీస్ట్గా మీకు ఆల్రెడీ ఇప్పటివరకు మీరు పెట్టిన ఆన్సర్స్లో ఏదైతే లీస్ట్ ఆప్షన్ వచ్చిందో ఆ ఆప్షన్ మీరు ఎంచుకొని రిమైనింగ్ అన్నిటికీ పెట్టండి. డెఫినెట్గా మీకు ఒక ర్యాంక్ అనేది మాత్రం వస్తుంది. అది ఎంత ర్యాంక్ వస్తున్నది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్. ఓకే, సో ఈ ఆప్షన్ మీరు చేస్తారని చూస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.